వెంకటేశ్వరరావు గారు, చెప్పాలంటే ఈ దృశ్యాలు చూసిన ప్రతిసారి ఏదో తెలియని ఒక రకంగా అయిపోతుంది. ఒళ్ళు గగురు పొడుస్తుంది అంటాం కదా, అలా అయిపోతుంది. కుటుంబ సభ్యులుగా మీరు ఎంత వేదన పడుంటారో అర్థం చేసుకోగలం. అసలు ఎందుకు మీ అబ్బాయిని సిఐ నాగరాజు వెంటాడి వెంటాడి వేధిస్తున్నాడు అని మీ అబ్బాయి చెబుతున్నటువంటి మాటలు విన్నాం. ఎందుకు అలా జరిగింది? ఎంతకాలం ఆ విధంగా జరిగింది? ఇప్పుడు మే 21న నా కుమారుడు గుళికల మందు తాగి చనిపోవడం జరిగింది. దీన్ని కేవలం ఆ రోజు ఉదయం 10:30కి పోలీసులు వచ్చి ఇంటికి క్రాంతి కుమార్ సిఐ నాగరాజు గారు పిలుస్తున్నారు, నువ్వు రావాలి అని చెప్పడంతో నేను వస్తే నన్ను చంపేస్తారు అని అంటే, నువ్వు వచ్చినా రాకపోయినా జరిగేది అదేనని చెప్పేసి వచ్చిన పోలీసులు బెదిరించడంతో నా కొడుకు ఆలోచించుకొని సావుదాకా వెళ్లాల్సిన పరిస్థితి తీసుకురావడానికి కారణం ఆ రోజు వచ్చిన పోలీసులు సిఐ నాగరాజు గారు. ఇదే విషయంలో మా ఆవిడ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి బయటికి రావటం లేదు, తలుపులు వేసుకున్నాడు రామ్మ అని చెప్తే నా భార్య వెళ్ళి నాన్న బయటికి రా పోలీసులు వచ్చారంటే, అమ్మ నన్ను వాళ్ళకి అప్పజెప్పొద్దు, వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి తలుపు తీయలేదు. ఆ తల్లి ఎంత రోదన పడిందో, ఎంత వేదన పడిందో నా బిడ్డ పట్ల ఈ రోజుకి కూడా తలుచుకుంటే ఆ బాధ నుంచి మేము బయటికి రాలేదు. కానీ సిఐ నాగరాజు ఇంతకుముందు కొడుతున్నాడు అన్నప్పుడు 4-3 సార్లు నేను వెళ్ళి తీసుకురావటం జరిగింది దెబ్బ పడకుండా. నేను పోలీసులకి కేవలం భయపడి చనిపోవడం ఏంటి, ఇంత పిరికోడుగా చనిపోడే నా కొడుకు సరే అయినా ఒక ఇరిటేషన్ ద్వారా జీవితం ముగించాలనుకున్నాడేమో అనుకొని మేము దహన కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటా పోయాము. తర్వాత ఒక వారం రోజుల తర్వాత అతను ఫోన్ ఎక్కడుందని అడిగి తెలుసుకున్న తర్వాత అసలు విషయం ఫోన్లో ఛార్జింగ్ పెట్టి చూస్తే నా చావు కారణమే సిఐ నాగరాజేనని చెప్పేసి నా సెల్ఫ్ వీడియో ఏదైతే ఉందో మా కుటుంబ సభ్యులందరం కూడాను ఒక్కసారిగా షాక్ అయ్యాం. అంటే ఇతను చనిపోయిన తర్వాత నా భార్య అతని పట్ల ఏం విషయాలు చెప్పింది, అట్లాగే అతని సర్కిల్లో అతనికి అనుబంధంగా ఉండే సర్కిల్లో కనుక్కున్నప్పుడు ఇది కేవలం ఒక సిఐ నాగరాజుకి భయపడటం అంటే కేవలం లాఠీ దెబ్బలు ఒక్కటే కారణం కాదు. ఒక సస్పెక్ట్ షీటు తీయకుండా ఏ నేరాలు లేకపోయినా అతని వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, అంటే రౌడీ షీటర్స్ విజయవాడ నగరంలో ఎక్కడున్నారో వాళ్ళ నెంబర్లు తీసుకురండి, వాళ్ళ అడ్రస్లు తీసుకురండి అని చెప్పడం. అలాగే కొంతమంది అంటే వాళ్ళకి ఇష్టం లేని పనులు, ఇప్పుడు గంజాయి విషయంలో కానీ, వ్యభిచారం విషయంలో కానీ, లేదా ఇంకా ఇతరితర గొడవలకి వెళ్ళమనే విషయంలో కానీ, కృష్ణలంక పోలీస్ స్టేషను బస్టాండ్కి దగ్గరగా ఉంటుంది. వీళ్ళు పంచాయతీలకి అది అడ్డాగా మారింది. ఆ పంచాయతీలకి వాళ్ళు ఏదైతే లబ్ధి పొందుతారో వాటికి ఈ రౌడీ షీటర్స్ అనే పేరుతో వీళ్ళని వాడుతున్నారు తప్ప నా కొడుకు మీద గత 8 సంవత్సరాలుగా ఎలాంటి కేసులు లేవు. కానీ ఎందుకు ఆ రౌడీ షీట్ అనేది పెట్టారు, ఎందుకు తీయటం లేదనే విషయంలో కొంత నేను మరి కొడుకు సత్ప్రవర్తన ఉన్నప్పటికీ కూడా ఏదో ఒకరోజు మనం పోయి మాట్లాడి తీపిచ్చేద్దామని అనుకుంటా ఉన్నాం. నా కొడుకు కూడా నా దగ్గరకు వచ్చి నాకు కష్టాలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. నాకంటే వాళ్ళ అమ్మ దగ్గర ఇంకెక్కువ చెప్పుకోవటం జరిగింది. ఇదంతా చనిపోకముందు చెప్పుంటే ఈ పరిస్థితి తెచ్చేవాడిని కాదు. చనిపోయిన తర్వాత తెలియటం వల్ల బాధ కలిగింది. అయితే ఇది కేవలం ఒక అంటే క్రాంతి కుమార్ని పోలీసులు కొడతారని క్యాజువల్గా భయపడి చనిపోయింది అయితే కాదు. భయంకరమైన కోణాలు వెనకాల ఉన్నాయనేది నాకు అర్థమైపోయాయి. పోలీసుల వేధింపులు తట్టుకోలేకపోతున్నా నేను, తీవ్రమైపోయాయి. నన్ను ఈ రకంగా వేధిస్తున్నారు, లేకపోతే అక్రమంగా ఏమైనా కేసులు పెడుతున్నారు, లేదా ఇలాంటి కార్యక్రమాలు నన్ను చేయమంటున్నారు, లేదంటే ఇలా చేయకపోతే ఇలాంటి వాళ్ళ లాఠీ దెబ్బలో లేకపోతే వాళ్ళ కక్ష సాధింపులో ఏవో ఉంటాయనే భయాన్ని ఎప్పుడైనా మీ ముందు వ్యక్తపరిచారా? నేను ఇలా చేయలేను, నన్ను పోలీసులు ఇలా చేస్తున్నారు, నేను వీళ్ళ టార్చర్ తట్టుకోలేక ప్రాణాలైనా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నానన్న మాట ఎప్పుడైనా మీతో అన్నారా?
ఒక తండ్రిగా సొసైటీలో తిరుగుతున్న నాకు ఇంత లోతైన విషయాలు చెప్తే మా నాన్న ఎక్కడ బాధపడతాడోనని ఆయన అనేక విషయాలు నాకు చెప్పకుండా వాళ్ళ అమ్మకు చెప్పుకోవటం జరిగింది. తర్వాత అతను సర్కిల్కి చెప్పుకోవటం జరిగింది. అతని సర్కిల్లో కూడా ఒక మాట అన్నారు, మీ నాన్నగారికి కొంచెం ఎంతో కొంత సొసైటీలో పేరుంది, ఆయనకి చెబితే ఈ సమస్యలు పరిష్కరిస్తాడు కదంటే, నాన్న విషయంలో చెప్పాలంటే నేను కొంచెం ఇవన్నీ కూడా సరి చేసుకొని ఆయనకి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు ఆయన దగ్గర నేను ఇలాంటి మార్పులు తీసుకుంటున్నానని చెప్పాలంటే ఆయన కూడా నన్ను నమ్మాలి, ఆయన కూడా నా పట్ల చెప్పింది తీసుకోవాలంటే ఒకరోజు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయనతో నేను మాట్లాడతానని వాళ్ళతో చెప్పడం జరిగింది. కానీ నిజమేంటంటే పోలీసులు వేధింపులు అనేది కేవలం పోలీస్ స్టేషన్కి రాకపోతే అయ్యుండుంటే, సంతకం పెట్టలేదని అయ్యుండంటే అది జనరల్గా అనుకునేవాడిని, నేను కూడా అనుకున్నది అదే. కానీ అసలు అది కాదు. ప్రతి ఆదివారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టాలనేది ఒక రివాజుగా ఉంటుంది వీళ్ళ విషయంలో. కానీ ఈ పోలీస్ స్టేషన్కి వాళ్ళు చెప్పిన పనులు చేసినప్పుడు వెళ్ళకపోయినా సంతకం పెట్టకపోయినా ఇబ్బంది లేదు. వాళ్ళు చెప్పిన పనులు చెయ్యనప్పుడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మనిషిని తిరగేసి ముగ్గురు కలిసి వెంకటేశ్వరరావు గారు ఏం పనులు చేయిస్తారు వీళ్ళతో పోలీసులు బలవంతంగా? చెప్పండి. ఇప్పుడు రౌడీ షీటర్స్ని ఇళ్ళకెళ్ళి విజయవాడ నగరంలో ఇతని ఆధ్వర్యంలో సిఐ నాగరాజ్ ఆధ్వర్యంలో 200 మంది రౌడీ షీటర్స్ చేరారు ఆయన ఖాతాలో. అంటే ఈ అడ్రస్లన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? నగరం విషయాలన్నీ ఆయన ఒక్కడికి ఎందుకు, ఆయన పరిధిలో కదా చేయాల్సింది. అట్లాగే బస్టాండ్ ఉంది, బస్టాండ్లో చాలామంది ఎక్కడెక్కడ వచ్చి వాళ్ళు అక్కడ పడుకుంటూ ఉంటుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకురమ్మని అంటారు. ఎందుకంటే వీళ్ళ సెటిల్మెంట్లో కొన్ని కేసుల్లో కొంతమందిని తప్పిస్తుంటారు. ఆ తప్పించే క్రమంలో బస్టాండ్లో అనామకులుగా ఉన్నటువంటి వాళ్ళని పట్టుకొచ్చి ఈ కేసుల్లో ఇరికిస్తూ ఉంటారు. ఇది అక్రమమే కదా. ఇలాంటి విషయాలన్నీ నా కొడుకుకి ఇష్టం లేదు. నా కొడుకు మీద ఎలాంటి కేసులు లేవు. ఇప్పుడు నేను 8 సంవత్సరాలకు ముందు కేసులన్నీ తీయించేశాను. అటు ఇప్పుడు ఏ కేసులు లేకపోయినా ఏదో ట్యాక్సీ డ్రైవర్గా కారు తోలుకొని తన బతుకుతో తను బతుకుతుంటే తన మాటకి పోలీస్ స్టేషన్కి రాత్రని లేదు పగలని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు. నేను ఉద్యమంలో తిరగటం వల్ల నేను ఒక ఎంఆర్పిఎస్ నాయకుడిగా ఈ సమాజ సేవలో సమాజ మార్పు కోసం పనిచేస్తున్నాను. నేను ప్రతిసారి ఇంట్లో ఉండను. కానీ ఇంట్లో నేను ఉండకపోవడం ఒక కారణమైతే వాళ్ళు వచ్చి తీసుకెళ్ళినప్పుడల్లా మళ్ళీ ఏదో మాట్లాడి 2 దెబ్బలేసి పంపిస్తూ ఉంటారు. ఆ విషయాలు నాకు కొన్ని తెలియటం లేదు. కానీ నాకు తెలిసేటప్పటికీ ఒక ప్రమాదకరమైన పరిస్థితి దాపురించింది. నా బిడ్డను నేను కోల్పోయాను. నేను ఆ బాధలో ఉన్నాను. నేను ఈరోజు ఇక్కడికి రావటం అంటే కూడా ఒక రకంగా నేను చాలా బాధతో నేను ఇక్కడికి రావటం అనేది జరిగింది.